2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. హాయ్ సుమలత గారు. అలా అండి. అంటే లాస్ట్ టైం ఆల్రెడీ మీరు సండే ఇక్కడ ఎలక్షన్ జరిగింది, అంటే లేబర్ ఆఫీసర్తో చేశారు. ఫెడరేషన్ వాళ్ళు ఏకంగా ఏంటంటే ఫెడరేషన్తో ఉండాలి ఎలక్షన్, సీక్రెట్ ఓటింగ్ ఫెడరేషన్తో ఉండాలి, కానీ బట్ మీరేంటంటే లేబర్ ఆఫీసర్తో చేశారని చాలామంది కింద డాన్సర్స్ కానీ కొంతమంది మాస్టర్స్ కూడా కింద ఉన్నారు. బట్ ఏంటంటే మీరు మండే ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. బట్ మీ కమిటీ మెంబర్లో మీ కమిటీ 17 మెంబర్స్ ఉంటారు మీ బాడీ ఓవరాల్. దాంట్లో 10 మెంబర్స్ దాకా రిజైన్ చేశారు. అండ్ దాంట్లో శ్రీదేవి గారు ఏమంటున్నారంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే వాళ్ళు ఒక లెటర్ ఇచ్చినప్పుడు మీరు నాట్ వెరిఫైడ్, అది చెప్పకుండా మీరు మాట్లాడుతున్నారని కూడా ఆవిడ చెప్పారు. చాలా వరకు ఏంటంటే మాస్టర్ నార్త్ వాళ్ళని పెట్టుకొని మరి మన 600 మంది ఉన్నారు మీ డాన్సర్స్ మొత్తం ఓవరాల్గా 500 వాళ్ళ ఏంటంటే ఎక్కువ నార్త్ వాళ్ళని పెడుతున్నారని కూడా వాళ్ళు బాగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాకా 6 months ఉన్నారు, ఇప్పుడు దాకా చూడలేదా, ఇప్పుడు అవి బయటకు వచ్చినాయి అని కూడా అన్నారు రీసెంట్గా. సార్ ఇప్పుడు బుట్టబొమ్మ సాంగ్ చూసే ఉంటారు, ఆ వెనకాల డాన్సర్స్ని చూసారా? ఫారినర్స్ ఉంటారు. ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. సో ఒక ప్రొడక్షన్లో ఒక మూవీకి ఒక సాంగ్కి ఎలా కావాలో అలా చేయడం తప్ప. ఇప్పుడు నాకు స్లిమ్గా ఉండే అమ్మాయి కావాలి, నాకు ఇప్పుడు లావుగా ఒక ఉండే అమ్మాయి వచ్చింది అనుకోండి. ఇప్పుడు నాకు విజువల్గా ఎలా కావాలి, ఒక క్రియేటివిటీకి ఎలా కావాలి అనే దాని మీద నేను ఫోకస్ చేయాలా, లేకపోతే నాకు ఇప్పుడు వర్క్ గురించి ఆలోచించి ఎలా ఉన్నా తీసుకోవాలంటే, ఇప్పుడు హీరోయిన్స్ని ఎందుకు సార్ గ్లామర్ పరంగా తీసుకుంటారు, తెలుగు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు సార్? ఒక చిన్న క్వశ్చన్. అంటే ఇప్పుడు డాన్సర్స్ని వాడుతున్నారు, డాన్సర్స్ ఏంటంటే దాని మీదే డిపెండ్ అవుతూ ఉంటాం కదా మేము. బట్ 500 మెంబర్స్ అంటే ఇప్పుడు మా అందరికి అదే కదా ఫుడ్ పెట్టేదేనా ఏదైనా అని చెప్పి చాలామంది కింద మాట్లాడడం కూడా జరిగింది. అదే చెప్తున్నాను సార్. 300 మందితో సాంగ్ చెప్పినప్పుడు 300 మందిని కూడా మన తెలుగు డాన్సర్స్ని వాడారు. నెక్స్ట్ సాంగ్కి ఆ సాంగ్కి రిక్వైర్మెంట్ అవసరం కాబట్టి బాడీ కొంచెం ఈ కుస్తీ చేసే వాళ్ళలాగా కావాలి కాబట్టి బాంబే నుంచి తెప్పించుకున్నారు. తప్పేంటి? సో మూవీకి తగ్గట్టు సాంగ్కి తగ్గట్టు తీసుకుంటారు. సో అది తప్పు అని అంటే, సో అందరు కొరియోగ్రాఫర్స్ కూడా చేస్తున్నారు సార్, నాట్ ఓన్లీ జానీ మాస్టర్, అందరు కొరియోగ్రాఫర్స్ కూడా. అంటే కొంతమంది శేఖర్ మాస్టర్ అయినా, భాను మాస్టర్ అయినా, గణేష్ మాస్టర్ అయినా బాంబే గర్ల్స్ని చాలామందిని వాడతారు. ఎందుకు వాడతారు మరి? హైదరాబాద్ గర్ల్స్ లేరా? అంటే వాళ్ళు ఏంటంటే ఒక 2-3 అయినా సరే తెలుగు వాళ్ళని వాడుతున్నారని చెప్పి కింద ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది మొన్న. అవన్నీ తప్పు సార్, అబద్ధాలు అవన్నీ. అందరు మాస్టర్స్ బాంబే గర్ల్స్ అంటే చాలా బాంబే నుంచి తెప్పించుకుంటారు. హైదరాబాద్లో ఒక సాంగ్ జరుగుతుందని అంటే ఇక్కడ ఉన్నా సరే ఇక్కడ పని ఇవ్వరు, అక్కడి నుంచి తెప్పించుకుంటారు. సీనియర్ సాంగ్స్ అయినా సరే సీనియర్స్ ఇక్కడ ఉన్నా సరే సీనియర్స్ని వాడరు, బయట స్టేట్స్ నుంచి తెప్పించుకొని చేస్తారు. వాళ్ళకి జానీ మాస్టర్ టార్గెట్ అంతే. అది ఏ రకంగా అయినా సరే జానీ మాస్టర్ని ఒక మాట అంటే హైలైట్ అవుతాం, ఒక మాట అంటే ఇష్యూ చేయొచ్చు అనే విధంగా వీళ్ళు చేస్తున్నారు తప్ప అవి కరెక్ట్ కాదు సార్. అంటే మీ ఫెడరేషన్ వాళ్ళతో మీరు కలిసి వర్క్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళు మీతో అగ్రీ అవ్వడానికి మాత్రం రెడీగా లేరని చెప్తున్నారంటే రాజీనామా చేశారు వాళ్ళు ఆల్రెడీ. బట్ ఏంటంటే ఫెడరేషన్ మళ్ళీ జానీ మాస్టర్కి ఒక 24 క్రాఫ్ట్స్ నుంచి ఒక లెటర్ కూడా వచ్చింది, మిగిలిన అన్ని క్రాఫ్ట్స్ జానీ మాస్టర్ని ఇండియా వైజ్ బ్యాన్ చేస్తున్నారని కూడా. బట్ మీరేమంటున్నారు, ఇందాక అవినీతి చేసే వాళ్ళు అవి కామన్, అలా చేసుకొని వెళ్ళిపోవాలి అన్నట్టు వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు తప్పు చేస్తే మేము దాన్ని సపోర్ట్ చేయాలన్నట్టు మీరు క్వశ్చన్ చేస్తున్నారు. చేయమని అడుగుతున్నారు సార్. వాళ్ళు తప్పు చేసినా సరే అవి వదిలేయండి, మొదటి తప్పుగా వదిలేసి క్షమించి పని చేయండి అని అంటున్నారు. వాళ్ళు ఇదేం మొదటిసారి కాదు సార్, 2022 నుంచి దానికి ముందు నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. శ్రమ దోపిడీ గత సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక దొంగ దొరికిన తర్వాత ఫస్ట్ కంప్లైంట్గా వదిలేస్తారా, లేకపోతే వాడికి వార్నింగ్ ఇచ్చి భయపెట్టి చేస్తారా? అంటే అతని దగ్గర నుంచి వసూలు చేపిస్తారుగా. ఇప్పుడు బంగారం వెళ్ళి తీసుకుపోనిలే అని వదిలేస్తారా? లేదు కదా. ఎవరి సంపద వాళ్ళకి ఇవ్వాలి కదా, అంతే కదా సార్. ఇప్పుడు దొంగతనం జరిగిందని అంటే ఎవరి బంగారమో ఎవరి డబ్బులో వాళ్ళకి ఇవ్వాలి. లేదమ్మా మొదటి తప్పుగా తీసుకొని అని వదిలేస్తారా? వసూలు చేస్తారు కదా సార్. ఎక్కడో దాపెట్టుంటే ఎక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేసి దాని లాభం తీసుకుంటారు కదా. అలానే మేము కూడా వాళ్ళు వసూలు చేయాలి, వాళ్ళు కట్టాలి. కట్టకుండా వదిలేయడం అంటే మా డాన్సర్స్ డబ్బులు సార్, అది ఎందుకు వదిలేయాలి? నాకేం రాదు అందులో 1 రూపాయి కూడా, డాన్సర్స్కి రావాలి. అదే 1,500 రూపీస్ అయితే వాళ్ళకి వచ్చేది 1000 తీసుకొని 500 రూపీసే ఇస్తున్నారని కూడా చెప్పారు. అవును, అలా జరుగుతుంది సార్. అలా తీసుకున్న డబ్బులన్నీ కూడా వసూలు చేయాలి, వసూలు చేసి డాన్సర్స్కి ఇప్పించాలి. అప్పుడే మా డాన్సర్స్ హ్యాపీగా ఉంటారు. వాళ్ళు అడిగేది కూడా ఇదే. అంటే మీరు ఈ ఆల్మోస్ట్ 6 months అయింది విన్ అయ్యి. మీరు విన్ అయితే ఆల్మోస్ట్ 2 years దాకా మీరు ప్రెసిడెంట్గా ఉంటారు యూనియన్కి. బట్ ఏంటంటే ఇప్పుడే తెలిసింది విషయం, ఇంతకుముందు ఎప్పుడు దీన్ని క్వశ్చన్ చేయలేదా అని కూడా చాలామంది అంటున్నారు.
మొన్న ఆల్రెడీ శ్రీదేవి గారి కింద మాట్లాడడం కూడా ఆవిడ చెప్పారు 6 months అయింది వచ్చి. బట్ ఇప్పుడు మీరు ఏంటంటే ఆపోజిట్గా పెడుతున్నారు, ఈ సాంగ్ డాన్సర్స్ అందరిని తెప్పిస్తున్నారు, ఇవే ఎక్కువ వాళ్ళు చెప్తున్నారంటే సార్ మీ కమిటీ మెంబర్స్ ఉన్నారు సార్. ఇప్పుడు మీరు ఏదైతే పేరు చెప్పారో ఆమె గతంలో కూడా కమిటీ మెంబర్గా ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు జానీ మాస్టర్ మీద ఇవన్నీ చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే అతనికి సంబంధించిన వ్యక్తి మీద మేము తప్పని చూపించాం కాబట్టి ఈమె వాళ్ళ తరపున మాట్లాడుతుంది అంతే. అంటే ఇప్పుడు మన వరకు రానంత వరకు ఓకే సార్, అప్పుడు ఎవరేం చేసినా ఒప్పుకుంటాం. మరి మన సైడ్ ఏదైనా వచ్చినప్పుడే మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అదే జరుగుతుంది. వాళ్ళ సైడ్ ఉన్న వ్యక్తిని మేము తప్పు చేశారని చూపించాం కాబట్టి ఈమె సపోర్ట్ చేస్తూ అతని వైపు వెళ్ళింది. సో అది తప్పే సార్, అలా చేయడం తప్పే. మళ్ళీ మీరు లెటర్ రిలీజ్ అయిన తర్వాత జానీ మాస్టర్ గారు మళ్ళీ ఏం ప్రెస్ మీట్ కూడా ఏం పెట్టలేదు అంటే తర్వాత ఏమైనా చెప్పడం ఏం జరిగిందా? ఆయన రిహార్సల్లో బిజీగా ఉన్నారు సార్, అందుకనే ఆయన రాలేదు. ఆయన అంటే వర్క్ కూడా ఇంపార్టెంటే కదా, దీనికి సంబంధించి సాంగ్ జరుగుతుంది ప్యారడైజ్ మూవీకి సంబంధించి, ఆ సాంగ్ రిహార్సల్స్లో ఉన్నారు. అంటే చాలామంది మేము 10 మంది రాజీనామా చేసాం అంటే పైనున్న ప్రెసిడెంట్ కూడా చేయాలన్నట్టు కొంతమంది కింద మాట్లాడారు. అంటే మాట్లాడడం కూడా అంటే మీ లెక్క ఎలా ఉంటుంది అంటే మీరు విన్ అయితే మీరు 2 years ఉండాల్సిందే ఈ పోస్ట్లో అంటే మీ రూల్ పరంగా ఆలోచిస్తే. కానీ ఏంటంటే కమిటీలో ఒక 10 మంది రాజీనామా చేస్తే ఏంటంటే పైన ఉన్న వాళ్ళు కూడా దిగాలి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అది తప్పు కదా సార్. ఇప్పుడు ఎలక్టెడ్ కదా, ఇది ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్ అయ్యాడు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎన్నుకున్నాం, మేము ఎలక్టెడ్ ఎవరు కాదన్నారు? వాళ్ళు అరిచి ఇదే చెప్తున్నారు, మేము ఎలక్టెడే కాదని ఎవరన్నారు? మీరు దానికి వాల్యూ ఇవ్వకుండా రాజీనామా చేశారు, అది తప్పు అంటున్నాం మేము. అసలు రాజీనామా చేయడానికి ఒక రీజన్ ఏంటి? మీకు అన్యాయం జరిగిందా? ఏదో ఊరికి ముగ్గురికి పడట్లేదు అని రాజీనామా ఎందుకు చేస్తారు సార్? ముగ్గురికి పడట్లేదని రాజీనామా చేయలేదు సార్ వాళ్ళు. అక్కడ అతన్ని సస్పెండ్ చేశారని చెప్పి అది వాళ్ళకి అతను మ్యానిపులేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళతో రాజీనామాలు చేయించారు. వన్స్ రాజీనామాలు చేశారంటే ఏడుకొండల శ్రీను సెక్రటరీ, సో వాళ్ళందరూ కూడా అతని మద్దతుగా రాజీనామాలు చేశారు. బాడీ డిజాల్వ్ చేయాలనుకున్నారు, అది అవ్వలేదు, వాళ్ళకి రివర్స్ అయింది. ఇప్పుడు దీనికోసం వాళ్ళు రచరచ చేస్తున్నారు అంతే. బట్ స్టార్టింగ్ వచ్చిన వీడియోలో ఏంటంటే మీ వాళ్ళే తీసి వీడియోని బయటికి రిలీజ్ చేశారు. దాంట్లో ఏంటంటే జానీ మాస్టర్ ఆడవడం, శేఖర్ మాస్టర్ ఆడడం, ఇద్దరి మధ్యలో లేబర్ ఆఫీసర్ వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ఏంటనేది తెలియదు ఆ వీడియోలో క్లారిటీగా, పోలీసు వాళ్ళు వచ్చి ఆపడం కూడా జరుగుతుంది. సార్ ఇప్పుడు ఆ రోజు జరిగిన తప్పైతే లేబర్ ఆఫీసర్స్ ఎందుకు చేస్తారు సార్? అంటే ఫెడరేషన్తో సంబంధం ఉండాలి కానీ సీక్రెట్ ఓటింగ్కి లేబర్ ఆఫీసర్తో ఉండాలి సార్. అంటే ఫెడరేషన్ వాళ్ళతో కలిసి చెయ్యాలి కదా అని అలా ఉంటే ఆ రోజు ఆగిపోయేది కానీ సార్. ఫెడరేషన్ వాళ్ళతోనే చేయాలి అని రూల్ లేదు సార్ ఎక్కడ. ఫెడరేషన్ అనేది మాకు ఒక బ్రిడ్జ్ లాగా, మా ఎలక్షన్స్ వాళ్ళే చేయాలి అనేది రూల్ లేదు సార్. వాళ్ళు చెప్పేది ఏంటంటే మాతో కలిసి చేయాలి కదా అని వాళ్ళు అదే కదా. మా బైలాలో అలా లేదు. కార్మిక శాఖ ద్వారా కూడా మేము ఎలక్షన్స్ జరిపించవచ్చు. ఇది ట్రేడ్ యూనియన్ సార్, ఇది ట్రేడ్ యూనియన్ అంటే ఆ సంస్థకు సంబంధించి మేమే ఒక ఎలక్షన్ ఆఫీసర్ని పెట్టుకొని కూడా మేము ఎన్నికలు జరుపుకోవచ్చు. సో దానికి ఫెడరేషన్ ఎప్పటి నుంచో చేస్తుంది. సో ఈసారి అది కుదరలేదు, సో కార్మిక శాఖ ద్వారా వెళ్ళాలనుకుంటున్నాం. ఇందులో తప్పేంటి? అంటే జానీ మాస్టర్ గారిని ఇండియా వైజ్ బ్యాన్ చేస్తా అన్నారు. అంటే ప్రెజెంట్ సాంగ్ కూడా షూట్ జరుగుతుంది, ప్యారడైజ్ అయింది. ఈజీ అనుకుంటున్నారా? అంటే నార్మల్గా ఎవరైనా రియాక్ట్ అవ్వడం కానీ అట్లా ఏమైనా జరిగింది సార్? ఒకటి సార్, వచ్చింది నిన్ననే, అది ఎలా మాట్లాడాలో ఎక్కడ మాట్లాడాలో మాట్లాడతారు, అంత ఈజీగా చేయరు సార్. ఇప్పుడు బెదిరించడానికి పంపించచ్చు సార్, కాదనట్లేదు. మీరు దాని వివరణ తీసుకోవాలి, అంత ఈజీ కాదు సార్. అది ఎవరి టాలెంట్ని ఎవరు ఆపలేరు. ఆయన టెక్నీషియన్, ఆయన రోజువారీ కూలీ ప్రకారంగా చేయట్లే, ఆయన టెక్నీషియన్. సో ఆయన తీసే రైట్ లేదు సార్. ఎలా చేస్తారు? మేము కూడా మరి తప్పు చేస్తున్నారు అందరినీ నాన్ కోఆపరేషన్ చేసేయాలా? ఏం నేర్పిస్తున్నారు మీరు మాకు? అంటే తప్పు చేసిన వాళ్ళని నాన్ కోఆపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు చేసింది అదే కదా వాళ్ళు. ఇప్పుడు తప్పు చేశారని ఫీల్ అవుతున్నారు వాళ్ళు, సో నాన్ కోఆపరేషన్ చేసేసారు. మేము కూడా మా సభ్యులందరూ తప్పు చేస్తున్నారని చెప్పి ఎవరైతే మాకు నచ్చట్లేదు అగనిస్ట్గా మేము పదవిలో ఉన్నామని చెప్పి వాళ్ళందరినీ సస్పెండ్ చేసేస్తే అయిపోతుందా? నాన్ కోఆపరేషన్ చేస్తే అయిపోతుందా? ఇది కాదు కదా సార్. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతాను, అది మీకు నచ్చకపోతే పిలవండి, మీరు ఇంకోసారి ఇలా మాట్లాడుతాను అది చెప్పండి. అంతేగాని అంటే కక్షపూర్వితంగా చేస్తున్నారు ఇవన్నీ. మా సభ్యులను ఇంకా ఏం చేయలేక, అసోసియేషన్ ఏం చేయలేక అందులో ఒక పర్సన్ని టార్గెట్ చేయాలి, ఎవరు? సో జానీ మాస్టర్ని టార్గెట్ చేయాలి అని చెప్పి చేస్తున్నారు అంతే. 26th ఎలక్షన్స్ పెట్టుకున్నారు అండ్ మీరు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు, అవినీతి చేసిన వాళ్ళకి ఇక్కడ సపోర్ట్ చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి. దాని మీద అంటే ఫైనల్ డెసిషన్ సార్ వాళ్ళు ఆ రోజు కూడా అదే చెప్పారు సార్, మీరు అందరితో కలిసి పని చేయండి అన్నారు. ఇన్ని రోజులేమో తప్పు చేసింది వారిద్దరే కదా, వాళ్ళతో మాత్రం వదిలేసి మిగతా 8 మందిని కలుపుకోమంటున్నారు. ఇప్పుడేమో జనరల్ కౌన్సిల్ మీటింగ్లో అందరితో కలిపి పని చేయండి అని అంటున్నారు. అదేంటి సార్ అది? సో అది కరెక్ట్ కాదు సార్, మేము అది ఒప్పుకోవట్లేదు. తీసుకుని మనీ డాన్సర్స్కి వెళ్తాయి అంటారా? ఇప్పుడు దాకా తీసుకుని మా ఫైట్ సార్, మా ఫైటే దానికోసం. అది పక్కన పెట్టేసి వేరే వెళ్ళిపోయింది.
సో మా ఫైటే దాని గురించి, డాన్సర్స్ డబ్బులు డాన్సర్స్కే చెందాలి. అదే. హాయ్ బాలు గారు. నమస్కారం అన్న, ప్రెసెంట్ అంటే చాలా వరకు 50-100 వచ్చే డాన్సర్స్కి మనీ 500 ఇస్తున్నారు, 1000 రూపీస్ మధ్యవర్తులు తీసేసుకుంటున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మేడం సుమలత గారు కూడా ఏమంటున్నారంటే మా కార్మికుల మనీ వాళ్ళకి రావాలి, దానికోసం మేము ఏదైనా చేస్తామంటున్నారు. అంటే మీకు పర్సనల్గా, అంటే మీరు ఆల్రెడీ షూట్లో ఉంటారు, మీకంటూ ఒక ఐడియా ఉంటుంది, అసలు ఏం జరుగుతుందంటే? మాకు అన్నం పెట్టేది నిర్మాతలండి. నిర్మాతలు మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి. వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ కొన్ని ఏంటంటే డస్ట్ వేసుకుంటాం, ఎండలో నిలబడతాం, చెప్పులు లేక నడుస్తాం, బేరుబాడితుంటాం. ఇవన్నీ నిర్మాతలు దగ్గరగా చూసి మా మీద జాలితో వీళ్ళు పని చేశారు, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తారు. మా కష్టం చూసి వాళ్ళు ఇస్తారు. కానీ మా డాన్సర్లకి ప్రొడ్యూసర్లకి మధ్యలో ఒకరు ఉంటారు, వాళ్ళే ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్. ఆ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ కంపెనీకి ఒక బిల్లు పెడతారు, మా అసోసియేషన్లో ఒక బిల్లు పెడతారు. నిర్మాతలేమో పూర్తిగా ఇస్తారు, మా కష్టాన్ని తగ్గట్టు ఇస్తారు. కానీ మా చేతికి వచ్చేటప్పటికి 500 రూపాయలు ఇచ్చి, లేదు నిర్మాతలు 500 ఇచ్చారంటారు. మా దృష్టిలో ఇదేంటి, ఆ నిర్మాత మాతో ఇంత కష్టం చేయించుకున్నాడు, మాకు 500 ఇచ్చాడని మా దగ్గర వాళ్ళు బ్యాడ్ అవుతున్నారు. అది మాకు బాధాకర విషయం. అంటే అరే, మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశారు నిర్మాత గారు అంతా. సార్ నిర్మాతలు వాళ్ళు ఎన్నో మాకు తెలుసు సార్, మాకే కాదు ఎంతో ఇప్పటి రోజుల్లో సినిమా తీయాలంటే చాలా చాలా కష్టం. మీకు తెలియదు కదా మీడియా వారికి, ఎందుకంటే థియేటర్ల కొరత ఒకటి ఉంటుంది, టికెట్ రేట్ ఒకటి ఉంటుంది, ఓటీటీ ఒకటి ఉంటుంది, డేట్స్ దొరకవు, ఎన్నో కారణాలతో చేసుకోలేరు చాలా వరకు. అలాంటి అంత రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా వాళ్ళు చాలా ఇవన్నీ పక్కన పెట్టేసి సినిమా మీద ప్యాషన్తో 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మాకు పని కల్పిస్తుంటే అలాంటి నిర్మాతలు ఎలా మోసం చేయాలనుకుంటాం సార్ మేము? అంటే ఈ విషయం మీకు ఇప్పుడే బయటపడింది, ఇంతకుముందు ఎప్పుడు మీరు, అంటే మీ మాస్టర్ ఒకవేళ శేఖర్ మాస్టర్ అయినా జానీ మాస్టర్, మీ మాస్టర్కి ఎప్పుడు చెప్పలేదా మీరు? సార్ మాస్టర్లకు తెలియదా అంటే మాస్టర్లకు నేను తెలుసే అని చెప్తాను సార్. ఎందుకంటే మాస్టర్లకు తెలియకనే ఇది జరగవు, తెలుసు కానీ చూసి చూనట్టు పోతారు. అదే మాకు బాధ కలిగించింది. ముఖ్యంగా నాకేంటంటే నేను చాలా పోరాడాను, ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు తప్పులు చేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని. గతంలో నేను ఒక జనరల్ బాడీలో సభ్యులందరూ సాక్షిగా కరెక్ట్గా రూల్స్ ఫాలో అవ్వట్లేదు, సభ్యులను కూడా తీసుకెళ్ళి ఈ లొకేషన్స్ ఉంటే ఆ లొకేషన్ షిఫ్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్ని మోసం చేస్తున్నాడు, తప్పు అని చెప్పేసి సభాముఖంగా సభ్యుల సమక్షంలో ఇలా లెటర్లు తీసి ఇలా చూపించాను సార్. ఈ జోసెఫ్ ఉన్నాడు, ఈ జోసెఫ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నాడు, అప్పుడు నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఒక్కడనే ఇంతమంది సభ్యుల సమక్షంలో, జనలబాడి సమక్షంలో తీసి వీరి మీద చర్యలు తీసుకోండి అంటే ఏ చర్యలు తీసుకోలేదు. బికాజ్ ఏంటంటే ఆ సాంగ్ నేను ఎవరి మీద కంప్లైంట్ అంటే కే సూర్య అనే వ్యక్తి, అతను 12 మంది 13 మంది 15 మంది కొరియోగ్రాఫర్ల దగ్గర అతను ఒక్కడే ఉంటాడు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా. అందుకని చెప్పేసి డాన్సర్లందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, భయపెడతాడు. నువ్వు నన్ను ఎదిరిస్తే నీకు సాంగ్ చెప్పను, నువ్వు నన్ను బేటాలు అడిగితే నీకు సాంగ్ చెప్పను, నా పక్కకు రాకపోతే నీకు సాంగ్ చెప్పను, ప్రశ్నించి కట్. సార్ రీసెంట్గా సార్ చాలా దారుణ విషయం, రీసెంట్గా ఒక అబ్బాయికి మెంబర్షిప్ ఇచ్చాం. ఆ అబ్బాయి కాస్ట్యూమ్ డబ్బులు 300 రూపాయలు ఇస్తారు సార్, కంపెనీ నిర్మాత మాకు ఇస్తారు. ఆ 300 రూపాయలు ఏదైనా అడిగినందువల్ల వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం వల్ల ఇవ్వకపోగా దానికి సంబంధించి వెంటనే మన ప్రెసిడెంట్ గారు ఇప్పుడు అన్నీ తీస్తున్నారు కదా, ఆమె స్పందిస్తుంది, ఆమె చర్య తీసుకుంటా అని చెప్పి ఆమె కంప్లైంట్ చేసిన దానికి పాపం ఎవరైతే కొరియోగ్రాఫర్లో తన దగ్గర ఉన్నారో అందరూ కొరియోగ్రాఫర్లు ఇప్పుడు వర్క్ లేకుండా చేస్తారు సార్. ఆ అబ్బాయి 4 లక్షల ఎంతో సంథింగ్ ఫండ్ కట్టి కొత్త కార్డు తీసుకున్నారు. అంత డబ్బులు కట్టి తీసుకోవడానికి, రికవర్ చేసుకోవడానికి కూడా ఆ అబ్బాయికి అవకాశం. చాలా మంచి డాన్సర్ సార్, అతను మంచి డాన్సర్. అలా పొట్టగొట్టే వ్యక్తి సార్, నీచుడు ఈ కే సూరి. శేఖర్ మాస్టర్ గారికి ఇప్పుడు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. శేఖర్ మాస్టర్ గారికి, రఘు మాస్టర్ గారికి, ఆట సందీప్ గారికి, ఇంకా కొంతమంది చిన్న మాస్టర్లకి, బాంబే మాస్టర్లకి ఎప్పుడు అతను ఒక్కడే చేస్తాడు. ఎందుకో నాకు అర్థం కాదు. చాలామంది సీనియర్ సభ్యులు ఉన్నారు, వాళ్ళకు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా అవకాశం ఎందుకు ఇవ్వరంటే గమనున్నారు. అలాంటి రూల్స్ మేము పెట్టుకోబోతున్నాం సార్. ఇలాంటి దారుణాలు జరిగినాయి కాబట్టి చాలా అదృష్టంగా మా సభ్యులందరికీ మంచి జరిగిందని మేము చాలా మంచి జరిగిందని మేము ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మేము కొత్త రూల్స్ రాసుకోగలుగుతాం, ఇప్పుడు కండిషన్ పెట్టుకోగలుగుతాం. మా డాన్సుల డబ్బు తినడానికి వీడెవరు సార్? వరస్ట్ ఫెలోస్ ఎవరు సార్? వీళ్ళు తినేటప్పుడు తెలియాలి వాళ్ళకి, డాన్సర్ల డబ్బు తింటున్నాము, మా శ్రమ దోపిడితో తింటున్నామని. నిర్మాత ఏమో మాకు కరెక్ట్గా ఇస్తాడు, దేవుడు ఆయన మాకు పని కల్పించి మాకు ఇస్తాడు. కానీ ఇలాంటి యదవల వల్ల, ఇలాంటి నీచుల వల్ల, నాట్ ఓన్లీ సూరి సార్, ఎవరైతే తింటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా ఎవరైతే తింటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇలాంటి నీచుల వల్ల మేము నష్టపోతున్నాం సార్ డాన్సర్లుగా. అది మా బాధ. ఇదొకటేను కాదు సార్, మా అసోసియేషన్లో చాలా డబ్బులు తింటున్నారు సార్, అవినీతి చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళన్నీ తీసి ఇప్పుడు బయట పెడతామంటే ఎవరైతే వాళ్ళందరూ భయపడుతున్నారో వాళ్ళందరూ మూకుమ్మడిగా చేరి ఈ ఇష్యూస్ని చిన్నగా ఫెడరేషన్ వారికి అంటగట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలా చేసి
ఇప్పుడు వాళ్ళకు మాకు మధ్య చిచ్చు పెట్టేశారు. అంటే ఇప్పుడు అవినీతి చేశారని చెప్పి ప్రశ్నిస్తేనేమో జానీ మాస్టర్ని ఇండియా వైజ్ బ్యాన్ చేస్తానని చేశారా? ఇప్పుడు మీరు అంటున్నట్టు అదే కదండి సార్. అది ఇప్పుడే తెలిసింది సార్ నాకు. ఇంతకుముందే మొన్న మేము చిన్న సీక్రెట్ పోలింగ్ ఒపీనియన్ ఒకటి పెట్టుకున్నాం సార్. దానికి ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేదండి. ఎందుకు ఇష్టం లేదంటే ఏమో దించాలంట. వీళ్ళెవరు సార్ ఏం దించడానికి? ఆమె సభ్యుల చేత ఎన్నుకోబడిన ఒక ప్రెసిడెంట్ ఉండాలి. ఆమె ఎలాంటి తప్పు చేయలేదు. ఆమె రాజీనామా చేయాలంట. అంటే ఇప్పుడు ఏంటంటే ఇదే వ్యక్తికి నోటి మాట ద్వారా చెప్తే నోటి మాట ద్వారా కాదు లెటర్ తీసుకురా అని నాకు చెప్పాడు ఈ జోసెఫ్ అనే వ్యక్తి. ఇప్పుడు ఆమె జనరల్ బాడీలో తప్పు చేసిన వారితో ఎవరితోనైనా కలిసి పనిచేయాల్సి వస్తే నేను కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది, నేను కూడా చేస్తానని చెప్తే అది నోటి మాట ద్వారా తీసుకొని చేసేసింది, అయిపోయింది. ఏమో మాజీ ప్రెసిడెంట్ అయిందని ప్రచారాలు చేయడం, డబ్బులు కొట్టుకోవడం, ఆమెను కూడా చేసింది చెప్పడం, ఫెడరేషన్ వారికి సమాచారం అందివ్వడం, ఆమె కూడా చెప్పింది అయిపోయినట్టుగా చెప్పడం, అంత డ్రామాలన్నీ పడుతున్నాయి. ఈ టైంలోనే 24 క్రాఫ్ట్ నుంచి లెటర్ వచ్చింది జానీ మాస్టర్ సార్కి. అంటే ఇంకా కొరియోగ్రఫీ బ్యాన్ చేస్తారు ఇలా సంథింగ్ ఒక లెటర్ టైప్ రిలీజ్ చేశారు. మీకు తెలుసు సార్? మాకు తెలిసింది ఆ విషయం గురించి ఒక చిన్న మెసేజ్ ఉంటే ఇప్పుడు యూనియన్ ఆఫీస్కి వచ్చినాం సార్. సార్ నా ఒక క్వశ్చన్ సార్, ఎవరైతే బ్యాన్ చేశారో నాన్ కోఆపరేషన్ అన్నారో వాళ్ళు నేను సూటిగా అడగాలనుకుంటున్నా. మా అసోసియేషన్లో జరిగే అంతర్గత విషయాలలో మీరు జోక్యం చేసుకోవద్దు, కొన్ని పరిమితులు ఉంటాయి. మీకు ఫెడరేషన్ వారికి మా అసోసియేషన్ మీద కొన్ని పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులు దాటి మీరు జోక్యం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో ఫెడరేషన్ వారు మాకు వద్దు ఆ టైంకి అని చెప్పవాలి. అంతకుముందు కూడా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏదో అనుకున్నట్టు ఇదే కక్షపూరిత సాధనతో ఆమెను కూడా దించాలనే ప్రయత్నంలో ఆమెను కూడా దించాలి, మీరు ఎజెండా పాయింట్ పెట్టినట్టే అది ఎట్లా సభ్యులు తీసుకునే నిర్ణయం కాదు కదా, సభ్యులు ఆల్రెడీ ఎవరైతే రాజీనామాలు చేసినా వారి కోసమే కదా అని చెప్పుకుంటే లేదా ఆమెను కూడా చేర్చాలని అంటే రాంగ్ ఎలిగేషన్ చేసి మేము చెప్పింది జరగాలని విత్తనవాదం చేస్తే ఎలా జరుగుతుంది? కాదు కదా. సరే ఇప్పుడు మేము వచ్చిన ఉద్దేశం వేరు, ఇక్కడ ఇది మేము అనుకుని జరగలేదు కదని ఫెడరేషన్ వారు ట్రెజరర్ గారు ఒకరు వెళ్ళిపోయినారు. సరే మేము ఆల్రెడీ కాల్ కూడా చేసాం, మేము కూడా అడిగాం ఉండండి సార్ అని. వాళ్ళు వెళ్ళిపోతుంటే మేము బ్రతిమాలేం కదా, వెళ్ళిపోయారు. సరే ఓకే అని మేము జరిపించుకుంటామంటే ఎవరైతే గిట్టిన వారు ఉంటారు కదా, ఓడిపోయిన వారు ఉంటారు కదా, వాళ్ళ పని ఏముంటుంది? గెలిచిన వారి మీద బుర్ర జల్లుతూ ఉండాలి. ఆమెను దించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? దొంగలంతా అటుపక్క ఎక్కువ మంది ఉన్నారు. ప్రశ్నించినందుగా సార్, ప్రశ్నించినందుకని కాదు సార్, మాకు రూల్ ఉంది. ఫెడరేషన్ ద్వారా కానీ కార్మిక శాఖ ద్వారా కానీ మేము ఎన్నికలు జరుపుకోవచ్చు అని ఒక రూల్ ఉంది. జనరల్ బాడీలో చాలా మంది సభ్యులు కేవలం 5 నెలలకే మీరు ఇద్దరు ఫెడరేషన్ వాళ్ళు మాతో కూడా కలవాలి కదా సీక్రెట్ ఓటింగ్ టైంలో అని వాళ్ళు కింద చాలా సార్, మీకు కావాలంటే మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారిని అడిగి మీరు ఏవైతే ఆ టైంలో లెటర్ పంపించారో ఆ లెటర్లు అడగండి, ఆవిడ పంపిస్తారు. ప్రతి లెటర్లో మీరు రండి, మీరు అబ్జర్వర్గా రండి, మీరు అబ్జర్వర్లో వచ్చి మీ పరిశీలనలో జరిపించండి అని ప్రతి ఒక్కసారి మేము అడుగుతుంటాం. మండే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఫెడరేషన్ యూనియన్లో కింద ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ మీ డ్యాన్స్ గ్రూప్ ఒకటి ఉంటుంది కదా, అది లేట్గా చెప్పారు. మాకు ఇప్పుడు చెప్పారు ఒక వాయిస్ మెసేజ్, సడన్గా పెడితే ఎలాగ మాకు ముందు ఒక ఇన్ఫామ్ చేయాలి కదా అని చాలామంది డాన్సర్స్ అండ్ కమిటీ మెంబర్స్ శ్రీదేవి గారు కూడా కింద క్వశ్చన్ చేశారు. అరే సార్ ప్రెస్ మీట్ పెట్టిన టైంలో మీరు ఓకే అదేం లేదు సార్, వీళ్ళంటే కమిటీ మెంబర్లు అదే సార్, అది పెద్ద ఇష్యూ కాదు సార్. ఇదేముంటుంది, ప్రెస్ మీట్ పెట్టుకుంటాము ఆఫీస్కి రండి అంటారు. ఇప్పుడు కరెక్ట్గా 4కు రండి, 4, 5కు రండి, 4, 3కు రండి అని చెప్పలేరు కదా. ఇప్పుడు ప్రెస్ మీట్కి రండి అంటే ఏమవుతుంది, ఎక్కడన్నా ఒక 1/2 అవర్లో 40 మినిట్స్ వస్తారు. మేము ఇక్కడికి రాగలగలేదు, మీరు ఎందుకు రాలేకపోయారు? నాకు అర్థం కాదు. అందరికి ఒక మెసేజే ఉంటుంది కదా, అఫీషియల్ గ్రూప్ ఒకటే ఉంటుంది కదా. బట్ వాళ్ళకి సడన్గా చెప్పారు ముందు సార్. అదే సార్, సడన్గా చెప్పడం అంటే నాకు ఏ మెసేజ్ వస్తే నేను వచ్చాను, మీకు ఏ మెసేజ్ రాలేకపోయినారు, అది పెద్ద ఇష్యూ కాదు సార్. అలాగే చేరుకున్నారు కదా, వచ్చారు కదా, మాట్లాడుకోవచ్చు, పెద్ద తప్పేం లేదే. ప్రెస్ మీట్ జరుగుతుందని చెప్పారు, అయిపోయింది కదా, దానికేముంది సార్. ఒకటి కమిటీ మెంబర్లని వాళ్ళకి అవగాహన లోపం ఉంది, వాళ్ళకు తెలియడం లేదు, తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అయినారని వాళ్ళే చెప్తున్నారు. మేము ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఇలా చేశామని. ఒకసారి మేము వాళ్ళు ఎవరో చెప్తే చేశామంటున్నారు. ఇన్ని భిన్న పాస్వాలతో వాళ్ళు మాట్లాడుతుంటే సభ్యులందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళను ఒకటనుకొని పంపిస్తే వీళ్ళు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? ఫెడరేషన్ వారు చెప్తే రాజీనామా చేస్తారా? ఈ సస్పెండ్ అయిన వారు పిలిచి రాజీనామాలు సంతకాలు చేయమంటే వెళ్ళి సంతకాలు చేసేస్తారా అని అక్కడ మా సీరియస్ అయినారు. కేవలం 5 నెలల్లో వీళ్ళ దురుద్దేశం ఏముంది, డిజాల్వ్ చేయాలనే దురుద్దేశం ఉంది. ఆవిడ మంచి చేస్తుంది, ఆవిడని తీసేయాలనే ఆలోచన వీళ్ళకి ఎందుకు కలిగింది అనే విషయంతో అందరూ సీరియస్ అయ్యి వీళ్ళు ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళని తొలగించండి, సస్పెండ్ చేసిన ఆల్రెడీ జనరల్ సెక్రటరీలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కలిసి ఉప ఎన్నికలు జరిపించని చెప్పేశారు. మెజారిటీ పీపుల్ ఒప్పుకున్నారు. 14వ తారీఖు చెప్పేశారు, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే గిట్టన వాళ్ళకు 10-20 మంది దాన్ని ఎలా చేశారంటే రాంగ్ పోర్ట్రేట్ ఫెడరేషన్కి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ పెద్ద కన్ఫ్యూజ్ చేసింది ఎవరు అంటే ఫెడరేషన్ వాళ్ళు సార్. ఎందుకు చేశారంటే మిమ్మల్ని మేము నాన్ కోఆపరేషన్ చేస్తున్నాము అన్నారు.
కొంతమంది సభ్యులు ఇదేంటి నోటీసు పంపించట్లేదు, కారణం అడగలేదు, మా ప్రెసిడెంట్ గారిని జనరల్ కౌన్సిల్కి మీటింగ్కి పిలవలేదు, పిలవకుండా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏ కారణంతో నిర్ణయం తీసుకున్నారు, షోకాజ్ నోటీస్ లేవు, కారణం అడగలేదు. ఊరికే సింపుల్గా ఒక అసోసియేషన్ 24 అనుబంధ సంస్థల్లో ఒక ఫెడరేషన్ ఉంటే అంత సింపుల్గా నాన్ కోఆపరేషన్ చేస్తారు సార్. నాకు అర్థం కాదు. వితౌట్ రీజన్ లేదు జానీ మాస్టర్ గారు కాదు ఇంతకు ముందు అసోసియేషన్నే. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఫెడరేషన్ వారి తీరు ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. అంటే మేము చెప్పింది మీరు వినకపోతే నాన్ కోఆపరేషన్ అదొకటే నా సొల్యూషన్. నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు సుమలత గారు ఒప్పుకోలేదంటే నాన్ కోఆపరేషన్ అని చెప్పడం, సభ్యులందరూ ఆందోళన కలిగించడం, మీరందరూ రండి ఫెడరేషన్ ఆశ్రయించండి, నేను మీకు కొన్ని సూచనలు చేస్తాను, మీరు అలా పోండి. ఇలాగే జరిగింది సార్. మాకు ఎలక్షన్స్ బాగా పెట్టుకునే వాళ్ళం మేము. ఎలక్షన్ జరుగుతుంది మేము గవర్నమెంట్ ద్వారా వచ్చి ఏం చేసినారంటే జాయింట్ లేబర్ డిపార్ట్మెంట్ వారితో కలిసేసి ఏదో జరుగుతుందంటే వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ అయినారు. ఇదేంటి మినిట్స్ మొన్నే కదా పంపించారు, మొన్నే తీసుకొచ్చారు కదా, కరెక్ట్గా మెజారిటీ పీపుల్ ఒప్పుకున్నారు, ఒపీనియన్ ఒప్పుకున్నారు కదా, బై ఎలక్షన్స్కి వెళ్తున్నారు కదా అని చెప్పుకొని వాళ్ళు ఫిక్స్ అయ్యి వాళ్ళ నుంచే మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ కాపీ కూడా మా దగ్గర ఉన్న ఎలక్షన్ జరిపించుకోండి అని చెప్పేసి ఆ టైంకి మేము ఎలక్షన్ జరిపినప్పుడు వీళ్ళు కావాలని చేసి హోల్డ్లో వేసేసి దాన్ని సర్వనాశనం చేయాలని పూనుకున్నారు సార్. వాళ్ళు చాలా తక్కువ మంది సార్. అందులో కూడా చాలా మంది నాన్ మెంబర్స్ని బయట తీసుకొని వీళ్ళు ఒక తెలుగుగా ప్లాన్ ఏం చేస్తారంటే రిహార్సల్ అని పిలుస్తారు సార్. రిహార్సల్ని పిలిచేది, అక్కడికి వెళ్ళాక అక్కడ చిన్న పని ఉంది ఫెడరేషన్ దగ్గరికి వెళ్దాం పదని అక్కడ తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళి జనాలందరూ ఎక్కువ మంది వచ్చేసారు, ప్రాబ్లం ఏంటని చెప్పించుకుంటారు. అక్కడ నుంచి లేబర్ డిపార్ట్మెంట్ పంపించుకున్నారు. అక్కడ ఏంటి ఇంత జనం ఇంత ఇష్యూ ఉందని చెప్పేసి ఇలా ఒక డ్రామా లెవెల్లో వెళ్తుంది సార్. అక్కడ డ్రామా లెవెల్లో ఎక్కడాక ఫస్ట్ జరిపించుకుంటాం ఎలక్షన్స్ని హోల్డ్లో పెట్టేసి జరగకుండా చేశారు. ఇప్పుడు మళ్ళా ఇంకోసారి 5వ తారీఖు జనలబాడి మీటింగ్ అక్కడ తీసుకుంటామని చెప్పేసి డాన్సర్లు మాట్లాడకుండా కేవలం కోరియోగ్రాఫర్లు ఇప్పుడు ఎంటర్ అవుతారు సార్. కోరియోగ్రాఫర్లు ఇప్పుడు దాకా ఎంటర్ గారు. 31వ తారీఖు మేము మేలో చేసుకున్న దాంట్లో కోరియోగ్రాఫర్లు రారు. 14వ తారీఖు మేము జనలబాడి చేసుకున్న కోరియోగ్రాఫర్లు రారు. సో వాళ్ళు కోరియోగ్రాఫర్లు వస్తే సభ్యులంతా భయపడతారని చెప్పేసి అప్పుడు దిగారు సార్. రాజకీయాలు చేసి మా అసోసియేషన్ భ్రష్టు పట్టించి నాశనం చేయడానికి అప్పుడు దిగారు. అప్పుడు దిగి ఆ జనలబాడిలో ఏం జరిగింది, అవునా ఏంటి సార్ ఇది నాకు అర్థం కాదు. ఒకరిద్దరు వచ్చి జనలబాడిలోకి వచ్చి ఇంతకుముందు అది జరిగిందా, అప్పుడు ఇది జరిగిందా అని అంటూ ఉంటే మేము ఏమనుకోవాలి సార్? మాకు రెస్పెక్ట్ లేదా? మేము మెంబర్సం కదా, ఒకరిద్దరేనా యూనియన్ అంటే? సభ్యులు మేం కదా, ఎంతమంది ఉన్నాం సభ్యులు? ఎవరో ఒకరిద్దరు కోరియోగ్రాఫర్లు వచ్చి ఇప్పుడు అలా మాకు తెలియదు ఈ విషయాలు అంటే వాళ్ళ కోసం జనలబాడిగా మానేస్తారా? తప్పు కదా సార్. అందరూ సమానంగా ఒక అసోసియేషన్లో ఉన్నట్టు అందరూ సమానంగా ఉండాలి, సమానతతో ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా. ఏ డాన్సర్కి అసలు అవకాశం ఇవ్వలేదు సార్. నాకు తెలిసి 5వ తారీఖులో రసాబస చేశారు. అప్పుడు ఫెడరేషన్ వారు ఉన్నారు, లేబర్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ మీరు అంటున్నారు కదా మళ్ళీ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో మీకు జనలబాడి కండక్ట్ చేస్తుంటే మళ్ళీ జరిగేది ఏంటంటే రసాబసే. నాకు తెలిసి ఫెడరేషన్ వారు ఏంటంటే వాళ్ళ దృష్టిలో అంటే మేము వచ్చి పెద్దన పాత్ర పోషించి మేము ఏదైనా రిజల్ట్ ఇస్తే దాన్ని బట్టే పోవాలి, ఇదే సర్క్యులేట్ అవ్వాలి యూనియన్కి, ఇండస్ట్రీకి 24 క్రాఫ్ట్స్ కానీ అనుకున్నా మీరు అనుకున్నారేమో నాకు తెలియదు. అదేదో మీరే ఇష్యూ చేయండి సార్. ఎలక్షన్ షెడ్యూల్ మీరే రిలీజ్ చేయండి, మేము అదే పాటిస్తాము. మీరు అది పాటించరు, మేము చెప్పినా మీరు వింటారంటారు. తప్పు చేసిన వారు కలుపుకోపోండి అంటారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే డబ్బులు తిన్నారు కదా అంటే డబ్బులు తిన్నది మీ అసోసియేషన్ది కాదు కదయ్యా, నిర్మాతలు కదయ్యా అంటే ఎంత దారుణం సార్. మాకు అన్నం పెట్టే వాళ్ళకి మోసం చేయాలనుకుంటే ఎంత దారుణం సార్, మీరు ఆలోచించండి సార్. ఇప్పటికీ చెప్తున్నాం సార్, ఫెడరేషన్ వారిని మేము వద్దు అనలేదు. మా అంతర్గత జోక్యం వద్దు, ఫెడరేషన్ మాకు వద్దు, ఫెడరేషన్ వారు మాకు వద్దని ఆ టైంలో చెప్పదలుచుకున్నాము. ఇప్పుడు నా అభిప్రాయం సార్ అది. ఇప్పుడు ఫెడరేషన్ వారు మాకు వద్దు, మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, మేము కార్మిక శాఖ ద్వారా మేము ఎన్నికలు జరిపించుకోవడానికి మాకు హక్కు ఉంది. ఆ హక్కుని మీరు కాళ్ళ రాయొద్దు అని మేము చెప్తున్నాం. మా హక్కుల్ని మీరు భంగం కలిగించకూడదు. సో మీరు మా అంతర్గత విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దు. ఏది చాలా యూనియన్లో లాగే మాకు కూడా స్వేచ్ఛ ఇవ్వండి అనే విషయం మీద మేము మా ఫెడరేషన్ వారు వద్దు అంటే మా కొరియోగ్రాఫర్ ఒక సభ్యుడు ఆయన జానీ మాస్టర్ ఆయన ఒపీనియన్ అది చెప్పారు. దానికి సంబంధించి కరెక్ట్గా బయట పట్టుకోవడము, అది సోషల్ మీడియాలో రీల్స్ సర్క్యులేట్ చేయడము, ఏంటి మమ్మల్ని ఏదో ఏం భంగం కలిసి నాకు అర్థం కాదు. అది అభిప్రాయం. అది మాకు వద్దు అని ఒకరు అంటారు, మాకు కావాలని ఒకరు అంటారు. వద్దని చెప్తే నాన్ కోఆపరేషన్ చేస్తారా? ఇది ఎక్కడన్నా సార్? ఇది ఆయన ఇండియా మొత్తం బ్యాన్ చేస్తారంటే అంటే మీ ఇష్టమా? నాకు అర్థం కాదు. ప్రతిదీ మీ ఇష్టమేనా? ఇప్పుడు మాకు ఎందుకు చేతులకు సంఖ్యలు వేసి ఇలాగే ఉండాలని బలవంత పెడుతున్నారు ప్రతి ఒక్కరు? మాకు స్వేచ్ఛ లేదా? మేము రెన్యూలు కట్టుకుంటాం, మా అసోసియేషన్ మేము నిర్మించుకుంటున్నాం. మీ ఆధ్వర్యంలో మాకు అసోసియేషన్లు కాదు, ఈ 24 క్రాఫ్ట్స్ కలిసి ఒక ఫెడరేషన్ ఎన్నుకుంటుంది. ఆ విషయం మీరు మర్చిపోతున్నారో నాకు అర్థం కావడంలా సార్. ఇప్పటికీ మేము చెప్పింది పదే చెప్తున్నాం, మీరు రండి, ఫెడరేషన్ వారు రండి, మీరు వచ్చి కూర్చొని ఎలక్షన్స్ మీరే జరిపించారు కాదని చెప్పట్లా. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు రాజకీయాలు చేయడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు రాజకీయాలు సార్ ఇవి, ఎగ్జాక్ట్ పాలిటిక్స్ అంటారు సార్ వీటిని. మీకు లెటర్లు వాళ్ళు ఏం లెటర్ పంపిస్తున్నారో మేమేం లెటర్ రిప్లై ఇస్తున్నామో అవన్నీ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది సార్. అది